అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి మావోయిస్టు ఎన్కౌంటర్పై ఒక విషయాన్ని చెప్పాలని ఈ వీడియోను చేయడం జరుగుతోంది. నంబాల కేశవరావు గారు మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారితో పాటు మరి 27 మందిని మోదీ, అమిత్ షాల పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం జరిగింది. ఈ సంఘటనకు ఒక నెల రోజుల ముందే మావోయిస్టు కేంద్ర కమిటీ మేము కేంద్ర ప్రభుత్వంతో ఇతర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా వారిని వేటాడి దారుణంగా చంపడం అనేది, ఎన్కౌంటర్లో కాల్చి చంపడం అనేది చాలా హీనమైన చర్య. దీనికి అమిత్ షా, నరేంద్ర మోడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక పక్క పహల్గామ్లో తీవ్రవాదులు చొరబడి దేశంలో 26 మందిని కాల్చి చంపిపోతే, మనం యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క మాట మాట్లాడితే యుద్ధాన్ని ఆపేసి కాల్పుల విరమణ చేసి శాంతి చర్చలకు వెళ్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీలు ఈ దేశ పౌరులైనటువంటి నక్సలైట్లు, ఈ దేశంలో అంతరాలు, దోపిడీ, సమసమాజ స్థాపన కావాలని, దోపిడీ అంతమొందించాలని వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంపై ఇంత ఉక్కుపాదం మోపడం, ఇంత కర్కశంగా వ్యవహరించడం అనేది ఎంత దారుణమైన విషయమో అందరూ అర్థం చేసుకోవాలి. ఈ దేశ ప్రధాని మోడీ గారు లేదా అమిత్ షా హోంమంత్రి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. తీవ్రవాదులతో, టెర్రరిస్టులతో, పాకిస్తాన్లో ట్రైనింగ్ అయి వచ్చినటువంటి ముష్కరులతో శాంతి చర్చలు కోరుకునేటువంటి వీరి ప్రభుత్వం ఈ దేశ పౌరులైన, ఈ దేశంలో వారి సర్వత్వాన్ని దేశం కోసం మార్గం వేరే ఉండొచ్చు.